అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్యారెట్ హల్వా ఎలా చేసుకుందామో చూసేద్దాం వచ్చేయండి. 15 నిమిషాల్లో ఈ చలికాలంలో స్పెషల్ క్యారెట్ హల్వా చేస్తున్నాను. మీ అందరికీ రెసిపీ షేర్ చేసేస్తాను. మనకి కావాల్సిన పదార్థాలు క్యారెట్లు, పంచదార, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి అండ్ పుచ్చపప్పు అంటే వాటర్ మెలన్ సీడ్స్ అండి. ముందుగా కడాయి పెట్టి లేదా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని, నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను. మీరు మందంగా ఉన్న కడాయి పెట్టుకోండి, ఎందుకంటే మాడిపోతుంది క్యారెట్. సో నాన్ స్టిక్ ప్యాన్లో అయితే మాడదని చెప్పేసి అడుగంటదని చెప్పేసి నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ముందు నెయ్యి కాగిన తర్వాత మనం జీడిపప్పు, కిస్మిస్ బాగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకోవాలి, మర్చిపోకండి, మాడిపోతే రుచి మారిపోతుంది. బాగా వేయించిన తర్వాత అదే ప్యాన్లో తురిమిన క్యారెట్ వేసుకుని బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, మాడిపోతుంది, చూసుకుంటూ ఫ్రై చేసుకోండి, సరేనా? అలాగా పచ్చి వాసన పోయిన తర్వాత నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. మీరు కావాలితే పాలైనా వేసుకొని, నాకు పాలు రుచి అంతగా నచ్చదు కాబట్టి నేను వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకుంటున్నాను. బాగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. పంచదార వేస్తే గట్టి పడిపోద్ది క్యారెట్, కాబట్టి బాగా వాటర్లోనే కుక్ చేసుకోండి. బాగా ఈ వాటర్ అనేది ఇంకిపోవాలి. ఇంకిపోయిన తర్వాత నేను 1.5 కప్ క్యారెట్కి 1.5 కప్ షుగర్ వేసుకున్నాను. 1.5 కప్ షుగర్ సరిపోద్దండి, అంతకన్నా ఎక్కువ స్వీట్ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. క్యారెట్ మాత్రం చూసుకోండి, సాల్టీగా ఉంటే మాత్రం 2 కప్స్ 3 కప్స్ వరకు షుగర్ అనేది పడుతుంది. సో ఇది స్వీట్గానే ఉంది క్యారెట్, సో 1.5 కప్ నేను వేసాను. మీరు షుగర్ అవి చూసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకొని, షుగర్ ఉంటేనే, తీపి ఉంటేనే క్యారెట్ హల్వా చాలా రుచికరంగా ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇలాగా పంచదార వేసిన తర్వాత అలా వాటరీగా వస్తుంది, కంగారు పడకండి. అది ఒక 5 మినిట్స్లో అలా ఇంకిపోద్ది. నేను 4 ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. సో మీకు కావాలితే ఇంకొంచెం ఎక్కువ వేసుకొని, నేను ఫ్లేవర్ని బట్టి వేసుకున్నాను, దాన్ని బట్టే రుచి వస్తుంది. మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోండి. 1 స్పూన్ సరిపోద్ది, 4 స్పూన్స్ నెయ్యి అయితే పట్టింది నాకు. ఇప్పుడు క్యారెట్లో ఉండే ఆరోగ్య సూత్రాలు నేను చెప్తాను. కళ్ళకు చాలా మంచిదండి, విటమిన్ ఏ ఉంటుంది, ఇమ్యూనిటీ పవర్ కూడా పెంచుతుంది, చలికాలంలో దగ్గు, రంపు అటువంటివి ఏమీ రానివ్వకుండా చూస్తుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, ఎనర్జీని ఇస్తుంది. పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వల్ల శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుంది, చర్మం మెరుగుపడుతుంది, పిల్లలకు బలం, పెద్దలకి శక్తిని ఇస్తుంది. సో ఈ స్వీట్ అందరికీ సేఫే, మీరు అందరూ కూడా తినొచ్చు, చేసుకోవచ్చు. పిల్లలకి బాగా పెట్టండి. క్యారెట్ తినలేని వాళ్ళు అయితే ఇష్టంగా తింటారు. ఫైనల్గా జీడిపప్పు, కిస్మిస్ వేయించినవి వేసేసుకోండి. వాటర్ మెలన్ సీడ్స్ కూడా వేసుకోండి, అవి వేయించే అవసరం లేదు, పచ్చియే చాలా రుచికరంగా ఉంటుంది. టేస్టీగా ఉండే హల్వా రెడీ అయిపోయింది. సో సర్వ్ చేసుకోవడం మాత్రం లేట్. పండుగ రోజైనా సాధారణమైన రోజుల్లో అయినా ఇంటి వాళ్ళకి తీయగా తినాలి అనిపిస్తే మాత్రం ఇది మాత్రం చాలా రుచికరంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఖరీదైన పదార్థాలు ఏమీ కాదు, ప్రేమతో చేసిన వంటకమే ఇంటి రుచిని పెంచుతుంది. సో మీరందరూ కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ అండ్ మంచి స్టోరీస్ కూడా చెప్తాను, ఆరోగ్య సూత్రాలు కూడా నేను చెప్తాను. సో నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఈ రెసిపీ ట్రై చేశారో వాళ్ళు కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్. సబ్స్క్రైబ్ టు సునీతక్క ముచ్చట్లు.